ఓటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెరీ సింపుల్, వెరిఫికేషన్ చేయండి సార్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కదా, 45 రోజుల వరకు అన్ని భద్రంగా ఉంటాయి. ఎవరైనా సరే అభ్యంతరాలు ఉంటే 2-3 స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఫిర్యాదు చేసుకోవచ్చు అని చెప్పింది కదా. మరి మాకు అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేస్తే ముందు చలానా కట్టమన్నారు. చలానా కట్టిన తర్వాత మీరు వాపస్ తీసుకోండి. ఫిర్యాదులు వాపస్ తీసుకుంటారా లేదా? విపరీతమైన ఫోన్ కాల్స్ వైఎస్ఆర్సీపీ నాయకులకి. లేదు వెరిఫికేషన్ చేయాల్సిందే అనగా మొత్తానికి వెరిఫికేషన్ అంటూ పిలిపించి మాక్ పోలింగ్ నిర్వహిస్తామంటున్నారు. ఇందులో 2 పాయింట్లు ఉన్నాయి. మాక్ పోలింగ్ పేరుతో ఏం చేస్తున్నారంటే, ఒకటి డేటా మొత్తం డిలీట్ చేసి అదే మీరు ఎన్నుకున్నటువంటి ఈవీఎంలో మళ్ళీ ఒకసారి పోలింగ్ అంటే ఒకసారి నొక్కుతాము, ఇక్కడ వైఎస్ఆర్సీపీ నొక్కితే వైఎస్ఆర్సీపీకి పడిందా లేదని చూపిస్తారట. అది ఎన్నికల ప్రక్రియ రోజున 6 గంటలకు ఉదయం 6 గంటలకు ఎన్నికలు నిర్వహించేటటువంటి అధికారులు చేసేటటువంటి పని. ఇప్పుడు ఇంకా కొత్తగా ఏం చేశారంటే, అసలు వైఎస్ఆర్సీపీ గుర్తులేదు, టీడీపీ గుర్తులేదు, ఒక డబ్బా తీసుకొచ్చి ఆ డబ్బాలో నొక్కి చూపిస్తారట. ఇక్కడ అడుగుతోంది ఏంటి వెరిఫికేషన్ అంటే, ఈవీఎంలలో పోలైనటువంటి ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఎన్ని పోలయ్యాయి, వీవీప్యాట్లు అన్ని స్లిప్పులు ఉన్నాయా? టీడీపీకి ఎన్ని ఓట్లు పడ్డాయి, వీవీప్యాట్ స్లిప్పులు అన్ని ఉన్నాయా? మిగతా పార్టీలకు ఎన్ని పడ్డాయి, అన్ని వీవీప్యాట్ స్లిప్పులు ఉన్నాయా? ఇవి చేయమంటే ఉత్తుత్తి డబ్బా తెచ్చేది ఎలా పనిచేస్తుందో మేము చూపిస్తామని అంటున్నారు. అసలు అంతకంటే ఘోరమైన విషయం, 99% ఛార్జింగ్ పెరిగిపోయింది. తగ్గిపోవాల్సినటువంటి ఛార్జింగు పోలింగ్ రోజు నాటికి కౌంటింగ్ రోజు నాటికి తేడా కనిపిస్తోంది. ఇది తగ్గుతుంది కానీ ఎలా పెరుగుతుంది? 100% పెరిగిపోయింది. దీంట్లో ఎవరు ఛార్జింగ్ పెట్టారో అది మాకు వెరిఫై చేయండి అంటే దీనికి కూడా మాక్ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. తీరా గోడౌన్ దగ్గరికి తీసుకుపోయి మా దగ్గర తాళాలు లేవన్నారు. ఈవీఎంలు భద్రపరిచినటువంటి గోడౌన్లో ఆ ట్రంక్ పెట్టెలకు సంబంధించినటువంటి తాళాలు లేవట అధికారుల దగ్గర. మా దగ్గర తాళాలు లేవు అని చేతులెత్తేశారు సార్. ఇలానే చేతులెత్తి నిలబడ్డారు. 2-3 గంటల తర్వాత వాటిని పగలగొడతామన్నారు. పొరపాటున పగలగొడితే అధికారులు ఇది పెద్ద కేసు అవుతుంది కాబట్టి అటు డైవర్ట్ చేయొచ్చని ఎవరో చెప్పినటువంటి ఫోన్ కాల్ ద్వారా దాన్ని పగలగొట్టాలని చూశారు. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడంతో తాళాలు తెప్పించి ఉత్తుత్తి డబ్బాతో మాక్ పోలింగ్ నిర్వహిస్తారట. 99% పోలింగ్ ఛార్జింగ్ ఎలా వచ్చిందనే దానికి మాత్రం సమాధానం చెప్పరట. ఆఖరికి కలెక్టర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయి మీరు కోర్టులో తేల్చుకొని మేము చెప్పలేం, మాక్ పోలింగ్ అయితే మాత్రం మేము నిర్వహిస్తామంటారు. సార్, మే 13న ఎన్నికలు జరిగిన రోజున సాయంత్రం 5 గంటల వరకు పోలింగు 48.04% సార్. 68% పోలింగ్ జరిగింది. ఇంకా క్యూ లైన్లో ఉన్నవాళ్ళు 1 గంట ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. క్యూలో ఉన్నవాళ్ళు వాళ్ళకి అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే 68% పూర్తి అయిపోయింది. క్యూలో ఎంతమంది ఉంటారు సార్? ఒక పోలింగ్ బూత్కి సంబంధించి 1100 మంది ఉంటే అందులో 800 మంది ఒకవేళ ఓట్లు వేసుంటే ఆల్రెడీ 700 మంది అయిపోయి ఉంటే ఇంకో 100 మంది ఉంటారు. వాళ్ళకి ఎంతసేపు పోలింగ్ నిర్వహిస్తారా? 100 మందికి తోసుకోవడానికి కూడా అవకాశం లేదు. 1 గంట, 2 గంటల, 3 గంటల. కానీ ఇది చూడండి, తెల్లవారుజామున 2 వరకు పోలింగ్ నిర్వహించారు క్యూలో ఉన్నటువంటి 10-15 మంది కోసం. ఆసక్తికరమైన ఇంకో అంశం చెప్తాను వినండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది చదివి వినిపిస్తా. ఏపీలో మొత్తం పోలింగ్ 81%. ఇంతకుముందు మనం 68 చూసాం కదా, మొత్తం 12.5% తేడా వచ్చేసింది ఇక్కడే. దేశంలోనే ఇప్పటి వరకు ఇదే టాప్. 2024 ఆంధ్రప్రదేశ్ని పోలింగ్ స్టేషన్కి వచ్చినట్టు ఓటు వేసిన వారి శాతం 80.66%గా తేల్చారు. ఇది కాకుండా పోలింగ్ విధులకు హాజరయ్యే సిబ్బంది బ్యాలెట్ ఓట్లు దీనికి అదనంగా చెబుతున్నారు. ఇది 1.2% ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ మొత్తం 81.86%. ఇది గత ఎన్నికలు నమోదైన దానికంటే ఎక్కువ. ముందుగానే టార్గెట్గా పెట్టుకున్న 82% విజయవంతంగా రీచ్ అయ్యామన్నారు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. దేశంలో ఇప్పటివరకు జరిగిన 4 దశలు ఇదే ఎక్కువ అని పేర్కొన్నారు. వేకువజామున 2 గంటల వరకు పోలింగ్ జరగడం వల్లే పోలింగ్ శాతాలు ఆలస్యంగా చెప్పాల్సి వచ్చిందన్నారు. 12.5%. ఇంకా ఆసక్తికరమైనటువంటి అంశం చెప్తాను దీనికి తోడు. ఈ రోజు వరకు ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీలకు ఎన్ని ఓట్లు పడ్డాయి అని ఇప్పటి వరకు ఈసీ అప్లోడ్ చేయాల్సినటువంటి ఫామ్ 20 ఈ రోజు వరకు అప్లోడ్ చేయలేదు. దేశంలో ఎక్కడా లేదు సార్, ఇది దేశంలో ఎక్కడా లేదు. ఎన్ని పిల్లిమొగ్గలేస్తున్నారో చూడండి. ఇప్పటి వరకు ఫామ్ 20 కూడా అప్లోడ్ చేయలేదు. రాత్రి 2 గంటల వరకు నిర్వహిస్తే ఒక్కసారిగా 12.5% పెరిగింది. అదే విషయాన్ని విఎఫ్డి అనే సంస్థ చెప్పింది. ఒకసారి విఎఫ్డి ఏం చెప్పిందో అదొకసారి డిస్ప్లే చేయండి.
విఎఫ్డి అనేటటువంటి సంస్థ, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ చెప్పింది. ఓట్ ఫర్ డెమోక్రసీ ప్లీజ్, అది కాదు, ఓట్ ఫర్ డెమోక్రసీ ఏం చెప్పిందో ఒకసారి 12.5% ఈసీ మొదట చెప్పిన దానికి, తరువాత చెప్పిన దానికి, ఫైనల్గా చెప్పిన దానికి ఓవరాల్గా చూసుకుంటే 12.5% పోలింగ్ పెరిగింది. అంటే 45 లక్షల ఓట్లు అదనంగా వచ్చి చేరిపోయాయి అని ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్పింది. 49 లక్షల ఓట్లు ఎక్కడైనా చూసారా దేశంలో? 49 లక్షల ఓట్లు సార్, 1 కాదు 2 కాదు, 49 లక్షల ఓట్లు అదనంగా చేరిపోయాయి. ఇది పరిస్థితి. వీటికి సమాధానం చెప్పమంటే వేటికి కూడా ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు అడగరు, అడిగిన వాళ్ళకి ఈసీ సమాధానం చెప్పరు. అందుకే అనుమానాలు.